ఈ వీడియో క్లిప్పింగ్ చూసి చాలామంది గుర్తుపట్టారనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది అయితే ఈ ఆలయానికి వెళ్ళే ఉంటారు. ముఖ్యంగా వైజాగ్ వాళ్ళైతే అసలు వెళ్ళకుండా ఉండలేరు. ఇంకా అలాంటిది ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్తారు. సింహాచలం అండి, సింహాచలం. సింహాచలం అప్పన్న స్వామివారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము సింహాచలం వెళ్దామని జస్ట్ ఆ ముందు రోజే అనుకున్నామండి. ఇంకా అనుకున్నదే ఆలస్యం ఎందుకని ఆ నెక్స్ట్ డేనే అయితే బయలుదేరామండి. ఇంకా మా హస్బెండ్ నేను ఆ రోజు సింహాచలంకి వెళ్తున్నాను కదా, ముందు రోజు నైట్ షేవింగ్ చేయించుకొని రమ్మన్నాను. ఎందుకు ఎలాగో సింహాచలం వెళ్తున్నాను కదా, అక్కడే తీయించుకుంటాను వెంట్రుకలన్నారు. ఇంకా మా హస్బెండ్ అలా అన్న తర్వాత మార్నింగే లేచి అయితే సింహాచలంకి బయలుదేరిపోయామండి. మేము ఎప్పుడో ఊరికే అనుకున్నామండి సింహాచలంకి ఒకసారి నడిచి వెళ్తే బాగుంటుంది అని. ఇంకా ఆ రోజు ముందు రోజే మా హస్బెండ్తో అన్నాను, ఇలా మనం నడిచి వెళ్దామని అనుకున్నాం కదా, మళ్ళీ పైగా ఎండలు ఎక్కువగా ఉంటే నడవలేమండి కొండపైకి, సమ్మర్ కూడా స్టార్ట్ అయ్యేలా ఉంది వెళ్దామంటే ఇంకా తను కూడా సరే అన్నారు. ఇంకా ఆ ముందు రోజే అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరిపోయామండి సింహాచలంకి అయితే. మెట్ల మార్గం ద్వారా వెళ్ళడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అండి. ఇంకా నాకు కాసేపు నడవగానే ఆయాసం అనిపించి అక్కడ కూర్చున్నాను. ఇంకా ఈ పైకి ఎక్కుతూ ఉంటే అయితే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందండి. ఈ కొండలు, చెట్లు, ఈ హౌజెస్ అన్నీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ వింటర్లో వస్తే అయితే సూపర్గా ఉంటుందండి ప్లేస్ చూడటానికి. కొందరు భక్తులు మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారండి. ఇంకొక ఇద్దరు ముగ్గురు చూసానండి, వాళ్ళైతే మోకాళ్ళ ద్వారా వస్తున్నారండి మెట్లపైకి. మెట్లంతా ఎక్కువగా ఏమీ అనిపించలేదండి. ఒక 700-800 ఉంటాయేమో మేబీ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కొండపై నుండి ఇలాగా వాటర్ పడుతున్నాయండి, సన్నగా దారలాగా. పైకి ఎక్కడం కదా, పైకి ఎక్కడం వల్ల ఏమో ఆయాసం వస్తుంది. ఇంకా తిరుపతిలో అయితే నేను అసలు ఎప్పుడు కూడా ఎక్కలేదండి మెట్లు. మా హస్బెండ్ అదే అంటున్నారు, తిరుపతిలో కూడా ఎక్కాలని. సరే ఏముంది, దేవుడు దయ తలిస్తే ఎక్కుతా అని చెప్పాను. ఇంకా కాసేపు అయితే ఇక్కడ ఆగుదామని చెప్పాను మా హస్బెండ్కి. ఇద్దరం కలిసి అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ ఇలాగ సన్నగా పాయలాగా వాటర్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన సన్నివేశము. స్వామివారి నోటి నుండి జలధార అండి. ఇక్కడ జలధార అయితే నిరంతరము ప్రవహిస్తూ ఉంటుందంటండి. ఇక్కడ వినాయక స్వామి వారు ఉన్నారు కదండి, పంతులు గారు కూడా ఉన్నారు. ఇంకా గోత్రనామాలు అవి చదువుతున్నారు, తీర్థం ఇచ్చారు. ఇంక ఎంటీ స్టమక్తో తీర్థం తీసుకున్నాం కదా, నాకైతే కడుపులో అంతా తిప్పినట్టు అయిందండి. ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే స్వామివారికి అనుకున్నాం కదా, ఇంకా తలనీలాలు సమర్పించేశారు. ఇక్కడ రాముల వారు ఉన్నారండి. మేము ఇటు సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం తలనీలాలు ఇచ్చాం కాబట్టి అటు సైడ్ వెళ్ళాము. ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాము. అలాగే ఇక్కడ శివుడు ఉన్నాడండి. ఇక్కడికి కూడా ఫస్ట్ టైం అండి రావడము ఈ ఆలయంలోకి. ఇంకా తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. లాస్ట్ 2 టైమ్స్ అయితే స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకునే అదృష్టం అయితే కలగలేదండి. ఆ రోజు ఫుల్ రష్ ఉండడం వల్ల బయట నుంచే దర్శనాలు చేయించారు. సెకండ్ టైం కూడా మేము నైట్ వెళ్ళడం వల్ల 300 రూపీస్ దర్శనాలు లేవన్నారు. ఇంక ఈసారి అయితే గట్టిగా స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకోవాలనుకున్నాము. ఇంకా 300 రూపీస్ టికెట్ తీసుకుంటే తెలిసిందే కదండి, గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఆ దేవుడి దయ వల్ల దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే మేమిద్దరము దర్శనం చేసుకున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం చేసుకున్న తర్వాత. అండి ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఫస్టే టికెట్స్ దగ్గర కనుక్కుంటామండి. ఎక్కడ వరకు వెళ్తే దగ్గర దర్శనం ఉంటుందో అక్కడి వరకే తీసుకుంటాము. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తాము, వెళ్ళినప్పుడు అయితే స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకుంటే తృప్తిగా ఉంటుందండి. ఇంకా అందుకే మోస్ట్లీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దగ్గర నుండి దర్శనాలకే ప్రిఫర్ చేస్తాము. ఇంకా దర్శనాలు అయిపోయాయండి, బయటకు వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఎప్పుడు వెళ్ళలేదు. సరే అని అయితే లోపలికి వెళ్ళి చూసొచ్చాము. స్వామివారిని చూడాలనే కంటి ఆకలి తీరింది, కానీ ఇంకా కడుపు ఆకలి అండి. దర్శనం చాలా చక్కగా జరిగింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని రసపూర్ణకైతే వచ్చేసామండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి, చాలా బాగా దర్శనం అయింది.
నేనేమో దోశ ఆర్డర్ చేశాను, మా హస్బెండ్ ఏమో ఇడ్లీ. సెల్ఫ్ సర్వీస్ అండి, మేమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా కూర్చొని తినేసి మళ్ళీ అసలు అనుకోలేదండి ఇంకా. మా హస్బెండ్ అన్నారు, మళ్ళీ నడుస్తావా, ఓపిక ఉందా నీకు అన్నారు దిగడానికి, మెట్లు దిగడానికి. సరే ఎలాగో నడిచొచ్చాం కదా, నడిచే వెళ్దాము, పూర్తి పుణ్యం దక్కుతుంది అని చెప్పాను. అసలు దిగి నడుచుకుంటూ వెళ్తాం అనుకోలేదండి. ఇంకా మా హస్బెండ్ ఇంకా నడుస్తావా మరి దిగి వెళ్దాం అన్నారు. ఇంకా తను అనడమే ఆలస్యం, సరే వెళ్దామని ఇంకా దిగేసి వెళ్ళిపోతున్నామండి. మేము ఇక్కడ ఎక్కే అప్పుడైతే 8:10కి స్టార్ట్ అయ్యామండి. అక్కడ మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయ కొడతారు కదండి, కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యేప్పుడైతే కరెక్ట్ 8:10 అయిందండి. 8:50 వరకు అయితే కొండపైకి నడుచుకుంటూ వెళ్ళామండి. మాకు 40 మినిట్స్ పట్టిందండి. మేము మధ్యలో 2 టైమ్స్ ఆగాం కాబట్టి హాఫ్ ఎన్ అవర్. ఇంకా బాగా నడిచే వాళ్ళైతే 20-25 మినిట్స్లో వెళ్ళిపోతారనుకుంటా అండి. ఎక్కేటప్పటికంటే దిగేటప్పుడే చాలా ఈజీగా అనిపించిందండి. ఫాస్ట్‌గా దిగేసాము. ఎక్కేటప్పుడు పైకి ఎక్కడం ఒకటి ఆయాసము. ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటామా, ఇప్పటికైనా దర్శనం లోపల నుండి అవుతుందా లేదా, లాస్ట్ 2 టైమ్స్ అవ్వలేదని ఉండేది. ఇంకా దిగేటప్పుడైతే చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా, హ్యాపీగా దిగామండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని. దిగేటప్పుడు ఏమనిపించలేదండి. ఇంకా కొండ దిగి కిందికి వచ్చిన తర్వాత ఫుల్ వేడిగా అనిపించింది. ఇంకా అప్పటికి టైము ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు కానీ 11 అయితే దాటిందండి. ఇంకా ఫుల్ వేడిగా అనిపించింది. కాసేపు అయితే ఇంకా డోర్స్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాము. ఇంకా వేడిగా అనిపించింది కదా, దారిలో ఒక కోకోనట్ తాగి అయితే బయలుదేరామండి. బాయ్ అండి.